ఈరోజు మనం తయారు చేయబోతున్న ఐటెం పన్నీర్ మసాలా. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్, కాజు, పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర వేసుకొని దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టాలి. ప్యాన్ వేడైన తర్వాత అందులో తగినంత ఆయిల్ లేదా బటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేయాలి. అలాగే ఆనియన్ కూడా. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం కొబ్బరి పొడి, గరం మసాలా పౌడర్, 1 స్పూన్ నువ్వుల పొడి, ధనియాల పొడి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలపాలి. ఇందులో నేను 1 టమాటోని సన్నగా కట్ చేసి వేసాను. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఇందులో కొద్దిగా కారం వేసాను తగినంత. పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం చాలా కొంచెం వేయాలి. అలాగే సాల్ట్ కూడా. ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న టమాటో సూప్ని వేసుకోవాలి. టమాటో, కాజు, ఆనియన్, ఇంకా కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేశాను కదా. ఇప్పుడు దీని మీద మూత పెట్టాలి. కాసేపటి తర్వాత పన్నీర్ పీసెస్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలిపి ఒక 10 to 15 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more videos, please subscribe to Cook Everyday.